హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ పరిణామాలు సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. మరి ఈ క్షణంలో, ఈ వర్తమాన క్షణంలో ఏ ఈశ్వ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యానికి, నా యొక్క ఉనికికి, నా యొక్క స్వయానికి, నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రామ్తా విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ప్రవర్తించబడిన జోష్యాలన్నీ వర్ణించబడిన ఉపద్రవాలన్నీ ఇప్పటి వరకు మానవుడిని ముంచెత్తిన భయాలని వాస్తవాలు కానే కాలేదు అన్న యథార్థాన్ని అన్ని గండాలను తాము గట్టెక్కి తప్పించుకున్నాం అని వాళ్ళిప్పుడు గ్రహించగలుగుతున్నారు. దైవాన్ని మేం ప్రేమించాల్సి ఉన్నప్పుడు ఆయనకు భయపడే తీరాలని అంటున్న వాళ్ళెవరు అని, ఎందుకలా అంటున్నారు అని వాళ్ళిప్పుడు ప్రశ్నిస్తారు. ఈ తలం మీద చైతన్యం ప్రస్తుతం పరివర్తమవుతూ ఉంది. ఓ క్రూర మృగ ప్రాయుడిగా మానవుడిని తరాల తరబడి తీర్చి కొనసాగా నిచ్చిన పరిమిత ప్రజ్ఞ పరిధుల హద్దుల్ని ప్రస్తుతం తొలగిపోతూ తన నిజ దివ్య స్థితిని మానవుడు పునర్ప్రాప్తించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. ఓ నవ్య ప్రజ్ఞ నెలకొని సమయంలో ప్రస్తుతం ఆసన్నమై ఉంది. నిజానికి అది ఓ నవ్య ప్రజ్ఞ కానే కాదు. ముగిసిపోయి ఉన్న మూఢ విశ్వాసాలకు, మత ఛాందసాలకు అతీతంగా, శాశ్వతంగా ఎప్పుడు ఉంటున్నదే అయిన అనంత ఆలోచన అమరపూరిని మీరు దర్శించగలగడానికి మీ సత్య దృక్పథమే తావిస్తుంది కనుక మీ ఆత్మ అంతరంగపు లోతుల్లోనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీ మెదడుకు చుట్టుకున్న ఉరితాడు ఊడిపోతూ ఆనంద స్థితి రేఖల్లో మీ ఆత్మ ఉప్పొంగిపోతున్న తరుణంలో మీ నిజస్థితే అయిన దివ్యస్థితిని పునర్గ్రహించనారంభిస్తారు. మీ ఈ యుగం ప్రస్తుతం ముగిసిపోతూ ఉంది. మాంస నిర్మిత భౌతిక దేహాల యుగం ఇది. ఓ నవ్య యుగారంభం. తొలి సంధ్యాఛాయలు దిగంతాకాశం మీద ఇప్పటికే దర్శనమిస్తున్నాయి. రాబోతున్నదే కాంతి యుగం. అరుదిస్తున్నదే ఆత్మయుగం. ప్రభవిస్తున్నదే దివ్యయుగం. సర్వులు మానవులే అన్న ఎరుకను, సర్వ సామ్రాజ్యం సదా అనంతరంగంలోనే ఉన్నదన్న ప్రజ్ఞను మానవుడు పొంది ఉండే సత్యయుగం అది. అనంతాలోచన పరివ్యాప్తంలోకి, మహోన్నత ప్రేమావరణంలోకి, అనంతావరణలోకి, అనంత స్వేచ్ఛలోకి మానవుడిని ప్రతిష్ఠించే యుగమే ఈ కాంతి యుగం. ఏ సమరయోధులు, ఏ నియంతలు ఉద్భవించని ఆ అనంత రాజ్యసీమలో పరిమిత సంకల్ప పరినిర్మితం నుంచి అనంత సంకల్పావరణ పరిస్వేచ్ఛలోకి అధిగమిస్తూ నేనే కనిపిస్తున్నా, అందరూ నేనే ఆత్మప్రేమికుడిని అయిన నేను, అందువల్లే సర్వప్రేమికుడిని అంటూ ఉన్న శాంతి దూతలు అవతరించి దర్శనమిస్తుంటారు. ఆ మహాప్రజ్ఞను
సంతరించుకున్న ప్రతి వ్యక్తి తన ఏకైక ఆత్మజ్యోతి ప్రజ్ఞాతలంలో సమస్త చైతన్య మహాసర్వస్వాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపజేసుకోగలుగుతాడు. క్రమక్రమంగా మీలో అందరూ మహావివేక సంపదను సొంతం చేసుకున్న ఆ పరిమిత ఆత్మస్థితినే పొంది మరింత శుభకరమైన, మరింత శ్రేయోదాయకమైన, మరింత మేలైన సృజనలని సృష్టిస్తూ అనంత శాశ్వతంలో అలరారుతారు. ఈ తలం మీద మీ జీవితాలని ఓ మహాభ్రమే, ఓ మహా స్వప్నమే. అవన్నీ కాని స్వప్నాంతంలో మీరు ప్రజ్ఞలోకే జాగృతం అవుతారు. దేవుళ్ళు మీరే అని తెలుసుకొని మీ అందరికీ ఆ దివ్య స్థితి ప్రాప్తించి తీరుతుంది. ఓ మేఘావృతమైన నిశీది ఆకాశంలో వావ్ 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 ఏమి అద్భుతం తండ్రి, ఏమి అద్భుతం తండ్రి. దేదీప్యమానంగా ప్రకాశించే దివ్య కాంతుల్ని మీరు దర్శిస్తూ స్వయంగా తారలే దిగి వచ్చి ఆ మబ్బుల్లో ఒదిగి ఉన్నాయేమో అనుకుంటారు. మీకు ప్రాప్తించబోయే దర్శనమే సమస్త మానవాళికి ప్రాప్తిస్తుంది. కునికిపాటు పడుతున్న మిమ్మల్ని మేల్కొల్పి ప్రస్తుతం నేను మీకు నేర్పుతున్నదంతా నిజంగా ఓ మహాప్రజ్ఞేనన్న, ఓ మహావాస్తవమేనన్న ఎరుకను మీలో ప్రతిష్ఠించడానికి ఆ దర్శనం దోహదం చేస్తుంది. మాస్టర్, దైవం నుంచి మనల్ని సంఘటితం చేస్తున్న విషయాల నుంచి మనం ఎలా విడిపోయామో తెలుసుకోవాలని ఉంది. అది ఎట్లా జరిగిందో చెబుతారా? రామ్తా మాస్టర్, మీ తొలినాళ్లలో దైవం మీరేనని మీలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండే రోజుల్లో మీ గుర్తింపు ఏకైక విచ్ఛిన్నమైన దైవంగానే ఉండేది. మీ జీవితం, ఆలోచన సర్వస్వంతో అనుభవ వైకవేద్యమైన ఓ అనుభూతి సాహసమే అయ్యి ఉండేది. దైవం, ఆలోచన సర్వస్వమే కనుక ఆలోచనను గాని దైవాన్ని గాని మీ ఉనికిలోకి స్వీకరించడానికి సంకుచిత పరిధులు, అభ్యంతరాన్ని పరికల్పించే ఏ వ్యక్తిత్వపు తత్వాలు, ధోరణులు మీలో అప్పటికీ ఇంకా ఏర్పడకుండా ఉండేవి కనుక మీ అహం అప్పుడు ఎంతో నిర్మలంగా, ఎంతో అమాయక సహజత్వంతో ఉండేది. వర్తమానపు ఉనికిలో మీరు అనంత శాశ్వతులేనన్న ప్రజ్ఞ ఆలోచన సర్వస్వం లోంచి ఏ అపరిమిత ఆలోచనైనా స్వీకరించి అనుభూతిగా మలుచుకొని ఆ అనుభూతి శక్తితో సృజనాత్మకంగా ఓ వాస్తవాన్ని కోరుకున్న విధంగా సృష్టించుకోగల సామర్థ్యము మీకు అప్పుడు ఉండేది. ఆ వ్యక్తిత్వాన్ని పరివర్తించే ఏ ధోరణులు మీకు ఉండేవి కావు కనుక మీ వ్యక్తీకరణకు అభ్యంతరాల్ని కల్పించే ఏ సంకుచితత్వము మీకు ఉండేది కాదు కనుక మీరు అప్పుడు చిన్నపిల్లల్లాగే ఎంతో నిర్మలంగా ఉండేవారు. భయం తెలియని వాళ్ళు మీరు అప్పుడు ఇది గొప్పది, ఇది నీచమైనదని నిశ్చయించి తీర్చడం తెలియదు మీకు అప్పుడు. ఏ స్పర్ధలు, ఏ అసూయలు తెలియవు మీకు అప్పుడు. మరణం అంటే ఏమిటో తెలియదు మీకు అప్పుడు. అలాంటి వేటిని ఇప్పటికీ మీరు సృష్టించుకొని అనుభవించి ఉండలేదు కనుక పసిపాపలాగే మీరు ఉండేవారప్పుడు. ఇక దేవుళ్ళే అయిన మీకు మీ తొలినాళ్ల నుంచి బలీనమైన సృజనాత్మక ఆవేశము, ఆలోచన, అనుభూతులను సృష్టి రూపాల్లో అభివ్యక్తీకరించే సృజనాత్మక స్ఫూర్తి స్వసిద్ధంగానే
ఉన్నాయి. ఆ సృజనాత్మక శక్తి మీలో కొందరికి కొంత ఎక్కువగా, మరికొందరికి కాస్త తక్కువగాను ఎప్పుడూ లేదు. ఆ శక్తి అందరిలోనూ సమానంగానే ఉంది. అయినా మీరు సృష్టించడాన్ని మొదలుపెట్టిన వెంటనే ఓ పోటీతత్వం మీలో తలెత్తింది. మరొక్కరి సృజనాత్మక ఆలోచనను స్వీకరించి దాన్నే మరింత విపులీకరించి విస్తరించి మరింత ఉన్నతమైన సృష్టిని కల్పించాలనే ధోరణి మీలో తయారైంది. ఒక్కొక్క ఆలోచనను మించిన మరొక ఆలోచన, దాని కూడా మించిన మరింత మెరుగైన ఆలోచన తయారవుతూ వచ్చింది. మీలో మీ భూతలం మీద ఇన్ని రకాల పువ్వులు ఎందుకున్నాయి అనుకుంటున్నారు మీరు? గులాబీ పువ్వు ఒకటే చాలు అని అనుకుని ఉండవచ్చు కదా మీరు. ఇంకెన్ని రకాల సీతాకోక చిలుకలు ఉండి ఉండొచ్చో ఈ భూమి మీద. ఇలా పోటీపడే జాతి వాళ్ళుగా దేవుళ్ళు ఎందుకు తయారయ్యారు? ఎందుకంటే తమ సృజనాత్మకావేశంలో తమ సృష్టి మరొక్కరి సృష్టి కంటే ఉన్నతంగా లేదేమోననే సంశయం వాళ్ళలో మొలకెత్తసాగింది కనుక ఆ ప్రకారంగా యోచిస్తూ తమ ఉనికిలో తాము పోయినట్లే భావిస్తూ తమను తామే తక్కువ చేసుకొనసాగారు. తమ అల్పత్వ భావాన్ని అధిగమించడం కోసం మిగిలిన దేవుళ్ళ సృష్టికి మించిన ప్రతి సృష్టిలను పరికల్పించసాగారు. ఎంతెంతగా దేవుళ్ళలో సృజనాత్మక స్వార్థం సంక్షోభాలు చెలరేగుతూ వచ్చాయో అంతంతగా వాళ్ళలో వర్తమానపు పరివర్తన స్థితి కన్నా తక్కువ స్థాయిలోనే తాము ఉన్నామన్న ఆత్మ న్యూనతా భావం కూడా, సర్వులు సమానులేనన్న దివ్యత్వ భావన నుంచి దూరమైపోతున్న అనుభూతిని కూడా ప్రవృద్ధం కాసాగింది. మరో దానికన్నా మరింత గొప్పగా దేన్నైనా ఎంచి చూస్తున్నప్పుడు నుంచే జీవితం నుంచి దూరమైపోతున్న భావన, పరిపూర్ణత్వం అనుభూతి ఏర్పడుతుందన్న విషయాన్ని మీరు గమనించండి. అయితే ఎవరూ ఎక్కువలు ఏవీ ఎప్పుడూ లేవన్నదే వాస్తవం, జీవిత సత్యం. ఈ ఉనికి వర్తమానంలో అన్నీ సహజంగా మరిన్ని సమానంగానే ఉంటున్నాయంతే. ఈ ఉన్నదున్నట్లుగా స్థితిలో సర్వస్వము సంపూర్ణమే, నిత్యస్థితే. ఇది వ్యక్తిత్వ ధోరణుల తత్వాల వల్లే నిజ సత్యస్థితి, పరిపూర్ణ ప్రామాణికలో ఎక్కువ తక్కువల ఎంపికలు ఏర్పడుతున్నాయి. దైవం నుంచి మీ మహా ఎడబాటు మీరు మానవ దేహాన్నని దర్శించినప్పటి నుండే సంభవించింది. సరిగ్గా అంత కింద వరకు. అప్పటికే అన్ని విషయాల నుంచి మీరు దూరం అయిపోయే ఉన్న మీ దివ్యత్వపు, మీ అనంత శాశ్వతపు పరిపూర్ణ తేజస్సు మీకు ఉండేది. కానీ ఓ మానవ దేహంలోకి ఒదిగి భౌతిక ప్రపంచ పదార్థ ప్రాకృతిక వాస్తవానుభవాల స్వీకారానికి ఉపక్రమించిన వెంటనే ఆ ధరించిన
శరీరాన్ని నిలిపి ఉంచుకునే విశ్వప్రయత్నంలో ఆకలి, చలి, బ్రతుకు అనే పదార్థ ధర్మాల బంధంలో బలీయంగా మీరు చిక్కుకుపోయారు. చిరకాలం మనగలిగే తీరు ప్రణాళికతో కూర్చి పరినిర్మించబడి సృష్టించబడిన జీవ పదార్థంతో పూర్తిగా పెనవేసుకుపోయి అప్పుడు ఉన్నారు మీరు. స్థిర నిర్మిత పదార్థ యంత్రం వ్యవస్థకు అనంత శాశ్వత మహాపురుషునికి జరిగిన పరిణయం మీ ఉనికి అహపు స్వరూపస్థితిని ఎంతగానో మార్చివేసింది. జ్ఞానవృక్షం సృష్టి పరివర్తిత అహపు సృష్టి అప్పుడే సంభవించింది. మీ ఆత్మలో ప్రతిష్ఠింపబడిన మీ శరీర కణాంతర్భాగపు జన్యువుల్లో నిక్షిప్తం చేయబడి ఈ తలం మీద మీ భయ, స్పర్ధ, అసూయల అనుభవాలే మీ దివ్యత్వాన్ని, శాశ్వతాన్ని, జీవిత సర్వస్వంతో మీ ఏకత్వాన్ని, మీ అహం తత్వాన్ని మరింతగా మార్చివేశాయి. మాస్టర్, తాము శాశ్వతులమేనన్న మహాప్రజ్ఞని పరిపూర్ణంగా పొంది ఉన్న దేవుళ్ళు తాము మరణించక తప్పదు అని అనుకునే స్థితికి ఎలా దిగజారారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మరణం అన్నదాన్ని ఆ దేవుళ్ళు ఎలా గుర్తించారో చెబుతారా? అంతకంటే ముందు రామ్తా మాస్టర్, మరుపు చెందుతూ ఉండే జీవిత వ్యవస్థ క్రమాన్ని మీరు మరణం అంటున్న దాన్ని తాము సృష్టించిన తొలి దృశ్యాల నుంచే దేవుళ్ళు గ్రహించారు. ఇక్కడ సృష్టించబడింది ఉన్న జీవితాంశాలన్నీ మిగిలిన అంశాలను అహంకారంగా స్వీకరించే విధంగానే రూపకల్పన చేయబడ్డాయి. ఎలాంటి పదార్థాలతో ఆ జీవితాంశాలు సృష్టించబడి ఉన్నాయో అటువంటి పదార్థాన్ని అవి సృష్టించి ఉండడం కోసం అహంకారంగా స్వీకరించక తప్పదు. అహంకార చక్రం అన్ని మీరు ఉపయోగిస్తున్న మాట. దీనిని గుర్తించే కనుక ఈ విధంగా మొక్కలు కొందరు దేవుళ్ళు సృష్టించిన జంతువులకు ఆహారంగా తయారయ్యాయి. ఆ జంతువులు ఎంత అద్భుతమో తండ్రి, ఎంత అద్భుతమో నాయనా. మొక్కల్ని ప్రేమించేస్తూ ఉన్నప్పుడు ఆ మొక్కలను సృష్టించిన దేవుళ్ళు తమ సృజనలు తమ కళ్ళ ముందే తుడిచిపెట్టుకుపోతూ రూపాంతరం చెందుతూ మరో శక్తి రూపాన్ని దాల్చడానికి గమనించి దిగ్భ్రాంతంతో నిశ్చేష్టులై పోసాగారు. మొక్కల్ని ఆహారంగా స్వీకరిస్తున్న జంతువుల్ని భోజనంగా స్వీకరించే మరికొన్ని కొత్త జంతువుల్ని మరికొందరు దేవుళ్ళు సృష్టించారు. ఆహారాన్ని స్వీకరించే పద్ధతిలోనే సర్వజీవరాశుల సృష్టి ఈ తలం మీద ఇలాగే కొనసాగింది. సామర్థ్యపు పోటీల్లో కొనసాగడం కోసం దేవుళ్ళు ఎంచుకున్న ఓ పద్ధతి ఇది. మీ సృష్టి మరొక్కరి సృష్టికి ఆహారమై జీర్ణమై పోతూ ఉండడం ఎంతో అవమానకరంగా కదూ మీకు? మరణాన్ని గుర్తించిన మరింత అవగాహన మానవ శరీర నిర్మాణాన్ని కల్పించి తీర్చిదిద్దుతూ ఉన్న ప్రయత్నం సాగుతున్న తరుణంలో దేవుళ్లకు కలిగింది మాస్టర్. మానవ దేహాన్ని మహోన్నతంగా మలచే ప్రయత్నంలో దైవాలే ఆ శరీరాల్లోకి స్వయంగా
ప్రవేశించారు. మిగిలిన సృష్టి సర్వస్వంలోకి తమ అంశాల్ని ప్రవేశపెట్టినట్లే దేవుళ్ళు సృష్టించుకున్న మానవతరాలు మొదట్లో అంత చురుగ్గా ఉండేవి కావు. కనుక జంతువులకు అతి సులభంగా ఆహారమైపోతూ ఉండేవి. పైగా జంతువులు ఎంతో ఇష్టంతో భుజించే రుచికరమైన ఆహారంగా మానవులు తయారై ఉండేవాళ్ళు కూడా. ఈ సృష్టి పర్యవసానంగా దేవుళ్ళు మరణాన్ని గుర్తించిన మరింత జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహించారు. తామే స్వయంగా సృష్టించిన మాంసభక్షక క్రూర మృగాల వాతపడి పొందే మృత్యువును. అలా మొదలైందనమాట. మృత్యువు అంటే చావు గురించి, చావు ఆ తత్వం అనేది, చావు అన్నది అలా తెలిసొచ్చి అలా మొదలైందనమాట మరణం అన్నది. ఓకే తండ్రి, థ్యాంక్ యూ సో మచ్. సమస్త సృష్టికి, సమస్త విశ్వానికి, ఈ వర్తమానంకి, ఈ వర్తమాన క్షణానికి, నా యొక్క ఉనికికి, నా యొక్క స్వయానికి, నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరొక చాప్టర్లో మరింత జ్ఞానాన్ని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన